ఇజ్రాయేలీల్ని నడిపించడానికి గల శక్తి దయచేస్తూ కూడా ఆయన యొక్క సమాజాన్ని ఏ విధముగా నడపాలి, వీరికి ఒక ధర్మశాస్త్రం కావాలి, నియమము కావాలి, ప్రతిదీ కూడా అని చెప్పి ఆయనని ప్రత్యేకించబడి సినాయి కొండ మీదకి రప్పించి అక్కడ మాత్రమే ఆయనకి దైవ దర్శనము కలిగింది. 40 రోజులు కూడా ఆ సినాయి పర్వతం మీదే ఆయన దేవునితో ముఖాముఖిగా గడిపి ఉన్నారు. అయితే ముఖాముఖిగా ఈ 40 రోజుల ద్వారా ఆయన యొక్క కాంతి రూపము ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఇంకనో దైవ గ్రంథము బైబిల్ గ్రంథము రాయడానికి ఆయన అక్కడ మాట చెప్తూ ఉంటే ఈయన ఏం చేసేవారు, రాసుకుండేవారు దైవ గ్రంథం. మళ్ళా ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక టీచర్ గారు విద్యార్థికి ఏ విధంగా చెప్తూ ఉంటారు, రాసుకోవడము అనేది చాలా మంచి అలవాటు. అది రాసుకొని మరలా ఆ నియమాలన్నీ కూడా వారికి తెలియపరచడానికి ఆయనకు బయలుపరిచారు. అనగా ఒక క్రమశిక్షణగా నియమాలన్నీ కూడా ఏకకంఠముతో వారందరూ అంగీకరించారు, మేమందరం ఆచరిస్తాము అని చెప్పి. అలాగే మోషే గారు కర్రతో అనేక అద్భుత ఆశ్చర్యకార్యములు కూడా జరిగించారు. ఇలాంటి వరములు పరిపక్వత మన సంఘమునికి మన కుటుంబానికి నడపడానికి గల శక్తి ఈ ఉపవాస దీక్షలు మనకి మోషే గారికి ఎలాగైతే అనుగ్రహించాడో అది మనకును మన సంఘానికి మన కుటుంబాలకి అటువంటి కృప. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఏక మనస్సుతో కలిగి దేవునిని ఆరాధించడానికి ఈ ఉపవాస దినములు మనకి ఎంతో విలువైనవిగా మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడని నామంలో మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా 40 రోజులు వాక్య ధ్యానంలో ఏకీభవించవలసిందిగా దేవుని పేరుతో ఆశపడుతూ ఉన్నాను. సరే అండి, 1వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందామండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం అండి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలేది, వారు నా ప్రదేశము వారితో నిండెను. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలేది అని ఉంది వాక్యం. దీని యొక్క క్లుప్త సారాంశము పైన 1వ వచనములో మనము వంశావళి చేసుకున్నాం. అయితే యోసేపు గారు ఎక్కడండి? యోసేపు గారు ఐగుప్తులో అంటే అన్ని దేశంలో ఒక అధికారి అయి ఉన్నాడు. ఇంచుమించు రాజు అనగా ప్రధానమంత్రి అనుకోండి. ఆయన దగ్గర సేవకుడుగా ఉన్నాడు. అనగా దేశాన్ని పరిపాలించే ఒక ముఖ్యమైన నాయకుడుగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో ఆయన వచ్చి ఉన్నారో, ప్రదేశంలో ఎలా దేవుడు ఆశీర్వదించారో మన అందరికీ తెలుసు. అయితే ఆయన యొక్క సంతానము, యాకోబు గారి సంతానము ఇజ్రాయేలీల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎక్కడికి? అన్యదేశమైన ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులోకి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు అన్నమాట. అక్కడ సెటిల్ అయ్యారు అంటే పనిపాటలు కానీ సమస్యను అక్కడ సెటిల్ అయ్యారు. ఇప్పుడు మనం చూడండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటాము, ఎక్కడ హైదరాబాద్ వెళ్ళి మరలా బంధుమిత్రులు వెళ్ళి అక్కడక్కడ సెటిల్ అవుతూ ఉంటాం. ఇక్కడ బాగుంది పరిస్థితి. కొంతమంది మన ఫ్యామిలీ అక్కడ పిల్లలు ఇంకా అక్కడే సెటిల్ అవుతూ ఉంటారు. అనగా వాతావరణము పని అంతా కూడా అనుకూలంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది మనము ఇదే కాబట్టి ఒక ప్రాంతం కాబట్టి మనం ఈ విధంగా చూసుకుంటాం. అదే వేరే దేశంలో ఉన్నాం అనుకోండి, ఆ దేశానికి మనం ఏమవుతాం? పరదేశులం అవుతాం. అనగా అక్కడ పూర్తిగా మనము రాజుల్లాగా మన చట్టాలు మన రూల్స్ ఉండవు, వారి యొక్క రూల్స్ ఉంటాయి, వారినే మనం పాటించాలి. అనగా ఇక్కడ వెళ్ళేవారు ఏమవుతారు? అక్కడ బలహీనులు మరలా వారితో పోల్చుకుంటే, అనగా ఆ దేశంతో పోలిస్తే వీరు జస్ట్ ఆశ్రయం పొంది చేస్తూ ఉన్నారు. అనగా వారి అధికారము వారి చేతిలో ఉంటుంది. అటువంటి స్థితిలోనే వలసదారుల యొక్క పరదేశీయుల యొక్క పరిస్థితి ఉంటుంది సర్వసాధారణం. అయితే
మన ఇశ్రాయేలీలు కూడా యాకోబు సంతతి మొత్తము ఎంతమంది వెళ్ళారంటే 70 మంది. అంటే పిల్లలు కలిపి ఎంతమంది అయ్యారంటే 70 మంది. ఆ ఐగుప్తు దేశంలో అన్ని దేశంలో జీవిస్తూ ఉన్నారు. కేవలము 70 మంది. 70 మంది అలా జీవిస్తూ ఉన్న కాలంలో అయితే దేవుడు వారిని విస్తరింపచేశాడంటే, ఆశీర్వదించాడు, ఫలింపులోకి వచ్చేటట్టు అభివృద్ధి పొందారంటే, అత్యధికంగా ప్రబలిరి. చూసారా, పరదేశములో బలహీనముగా ఉన్న వారిని ఏ విధముగా బలపరిచారో చూడండి. చుట్టూ కూడా అనుకూలమైన ప్రదేశము కాదు, వారు సొంత ప్రదేశము కాదు. అయినప్పటికీ దేవుడు ఏ విధముగా ఫలింపులోకి తీసుకొచ్చి విస్తారంగా ప్రబలిరి. ఆ అభివృద్ధి చూసి, అయితే ఆ విస్తరించడము చూసి అక్కడ ఉన్న రాజు భయపడ్డారంటే, చూడండి, భయపడే స్థితిలోకి వారు ఎదగడం ప్రారంభించారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి, ఎంత ఆందోళన కలిగిందో ఆ రాజుకి చూడండి. ఎందుకనగా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము ఆదికాండం 1:28 ఉంటుంది కదండి. అభివృద్ధి, దేవుడు వారిని ఆశీర్వదించను, దేవుని ప్రజల్ని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. ఈ వాగ్దానము దేవుని ప్రజలమైన మనకి కలిగి ఉన్నాము కాబట్టి వారందరూ కూడా ఈ విధముగా చేయడం బట్టి ఆ రాజుకి మిక్కిలి భయభ్రాంతులైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకనగా వారంటండి వారికన్నా శక్తిగా బలవంతులుగా ఉన్నారంట. ఆ దేశ ప్రజల కన్నా వారు మిక్కిలి బలవంతులుగా ఉన్నారంటండి, మిక్కిలి ఆరోగ్యముగా ఉన్నారు, మిక్కిలి జ్ఞానవంతులుగా ఉన్నారు, మిక్కిలి ఫలింపులోకి వస్తూ ఉన్నారు, మిక్కిలి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దాన్ని బట్టి ఆయనకి ఆందోళన ఎందుకు జరిగిందనగా, వారు మా మీద తిరగబడి మా రాజ్యాన్ని ఆక్రమించేసుకుంటారేమో అని భయం కలిగిందనమాట. వారు అధికారము చెలాయిస్తారు అనే భయము కలిగింది. మన రాజ్యంలో ఉన్నవన్నీ దోచుకొని పారిపోతారేమో అనే భయము కలిగింది. ఇటువంటి భయములతో ఆయన ఏం చేస్తూ ఉన్నారంట, వారిని అంచివేయాలి అనే ఆలోచన ఆ రాజుగారికి కలిగింది. సర్వసాధారణం దేవుడు అలాగే మనల్ని కూడా ఆయన అంటి పెట్టుకొని ఉంటే మనం ఫలించేలాగా వస్తూ ఉన్నాం. యోహాను 15:5 ఉంటుంది కదండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా యందు నిలిచి ఉంటే మీరును ఎప్పటికీ బహుగా ఫలిస్తారు అని ప్రభువుని అంటిపెట్టుకొని ఉండాలని పైవాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మనం వేరుగా ఉండి మనమేమీ చేయలేము. అలాగే ఇక్కడ చూడండి, ఐగుప్తీయులకి ఈ విధమైనటువంటి ఆందోళన కలిగినప్పుడు వారిని అంచివేయాలని ఆలోచన వచ్చినప్పుడు వారిని అంటండి ఏ విధముగా అంచివేయాలని ఫస్ట్ ప్లాన్ ఏం వేశారంటే ఆ రాజుగారు శ్రమ పెట్టాలి. శ్రమ పెడితే వారికి విసుగుదల వచ్చి నీరసించి కృషించి బాధల పాలు అవుతారు, వేదన కలుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేశారంటండి. వారిని ఏం చేశారంటే వారికి నానా విధమైన వెట్టి చాకరీలు కల్పించడం జరిగిందనమాట అండి. ఎటువంటి పనులంటే ఇక్కడ జిగట మన్ను పనిలోను, ఇటుకల పని, పొలములో చేయి ప్రతి పనిలోను కఠినమైన సేవ చేసి వారు ప్రాణాలని విసిగించే విధముగా పనులు అప్పచెప్పడం జరిగింది. అనగా రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ 500 ఇటుకలు చెయ్యాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వారికి అంటండి 1000 ఇటుకలు చెయ్యాలి అన్నట్టుగా వారికి కండిషన్ పెట్టేవారు. అదంతా కష్టంగా ఉంటుంది కదండి, అదంతా విసుగుదలతో ఉంటుంది. అయితే వారు అంతా కూడా ఓర్చుకున్నారంటండి, ఆ శ్రమల్లో ఓర్చుకున్నారంటండి, దేవుని విడిచిపెట్టలేదంటండి. చూడండి అక్కడ మళ్ళా ఏమిని గొప్ప కార్యం ఏమిటంటే అక్కడ వారిలో అలా ఓర్చుకోవడం ద్వారా వారు అంటండి 1:12 ఉంటుందండి, శ్రమ పెట్టే కొల్లది వారు విస్తరించి ప్రబలేరి. చూసారా, శ్రమ పెట్టి కొల్లది వారికి ఫలింపులోకి రావడం ప్రబలుతూనే ఉన్నారంటుంది. రాజుకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. చూడండి, వారిని శ్రమకు పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలేరి కనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడేరి అని ఉంది. ఈ విధంగా శ్రమలో ఏ విధంగా ఇప్పుడు
కత్తి ఉందండి. కత్తి ఉంటే దానికి పదును పెట్టి కొలిది అది నునుపుగా వస్తూ ఉంటుంది. ఆ నునుపుదనం ఏ విధముగా వస్తూ ఉంటుందో ఆ విధముగానే వారి శ్రమలు వారికి దైవ కళ వచ్చేటట్లుగా దేవుడు అనుగ్రహించారు. వారి శ్రమ పెట్టే కొలది వారు అభివృద్ధిలోకి రావడము జరుగుతూ ఉన్నది. మన సంఘంలో మన కుటుంబంలో శోధన కూడా ఇటువంటి మనకి దైవ కళ వచ్చేటట్లుగా కృప చూపే విధముగా మనము దేవుని స్తుతించాలని శ్రమల పాటు శ్రమ దినమున కృంగిపోకూడదని సామెతలు అందుకే చెప్తూ ఉన్నాడు. 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడువు అగుదువు అని వాక్యం అందుకే వలన సెలవిస్తూ ఉంది. అయితే ఆయన శ్రమ పెట్టిన వల్ల వారిని ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు ఆ రాజు. తర్వాత రెండవ పథకము రచించి ఉన్నాడు. ఏ విధమైన పథకం అంటే మంత్రసానులను పిలిచి వారిని ఏమని చెప్తూ ఉన్నాడంటే మగబిడ్డనైతే వారిని చంపేయండి, ఆడపిల్లనైతే బ్రతకనివ్వండి అని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞని తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మనము ప్రధానమంత్రి, రాజు, ముఖ్యమంత్రి వీరందరూ రాజుల్లోకి వస్తూ ఉంటారు. అయితే మనకు వారు ఇప్పుడు ఉన్నదైతే చట్టాలు, లాయర్లు ఇవన్నీ కూడా ఆ తర్వాత తదుపరి శిక్ష విధిస్తారు మన యొక్క చట్టాల ప్రకారం. అయితే రాజాజ్ఞని అప్పట్లో రాజాజ్ఞని మితిమీరుతారనుకోండి, ఆయనకి ఏం ఆలోచన వస్తే ఆయన్ని ఉరి తీయమంటే తీయలేదు, అగ్నిలో వేయమంటే వేసేయాలి, జంతువులకి ఇచ్చామంటే అంత కఠినమైన శిక్షలో ఉండేవి. ఆ రాజాజ్ఞ మాత్రం మీరడము అది రాజద్రోహం కిందే వస్తూ ఉంటుంది. అయితే మంత్రసానులకి చెప్పినప్పుడు ఆ మంత్రసానులు రాజు ఆజ్ఞని పాటించలేదంటండి. చూసారా? అంటే వారు మరణమైపోతామన్న భయము వారికి భయపడలేదు. చూసారా? ఎవరికి భయపడ్డారంటే రాజులకు రాజైన దేవునికి భయపడ్డారంటే. అటువంటిది పాపము తప్పు అని చెప్పేసి వారి మనసు ఖండించింది, గర్జించింది. దేవుడు వారిలో ఉన్నారు కాబట్టి అటువంటి మంచి మనసు వారికి దయచేస్తారు మంత్రస్థానులు. అయితే రాజాజ్ఞని ధిక్కరించడం అంటే ఎంత ఘోరమే. కానీ వారు రాజాజ్ఞని ధిక్కరించి దేవునికి లోబడి వారిని అంటే ఏమీ చేయలేదు అంటాడు. మగవారిని ఎవరిని కూడా పిల్లల్ని ఏమీ చేయలేదు. అలాగే ఆడపిల్లలను కూడా అలా ఏమీ చేయలేదు. అయితే చేయకుండా రాజు అడిగాడంటే వారిని, మీరెందుకు నా మాట ఏమీ వినలేదేమిటి అన్నప్పుడు వారందరూ కూడా వారు ఏం చెప్తున్నారంటే అండి, ఏం చెప్తున్నారమ్మా వాక్యంలో? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము వెళ్ళేసరికే వారు ప్రసవించరి. చురుకు అయిన వారు. చూసారా రాజుకి ఏం చెప్తూ ఉన్నారు? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, తెలివైన వారు, జ్ఞానవంతులు. ఈరోజు సంఘములో మన స్త్రీలందరూ చురుకైన వారుగా ఉండాలి, జ్ఞానవంతులు. గృహంలో మనం అందరము కూడా ఎలా ఉండాలి? జ్ఞానవంతులుగా, చురుకుగా ఉండే భాగ్యము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాలి. అయితే వారు చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అని సామెతలు 12:27లో ఉంది. చురుకుగా ఉండటము గొప్ప భాగ్యము. యాక్టివ్గా, హుషారుగా ఉండాలి, లేజీగా ఇలా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా హెబ్రీ స్త్రీలు ఏ విధముగా చురుకుగా ఉన్నారు ఆ విధమైనటువంటి లక్షణాలే మనము కూడా పుచ్చుకున్నట్లయితే మన పిల్లలు కూడా ఆరోగ్యముగా ఉంటారు. దేవుడు ఏ విధముగా ఆపదన వారి నుంచి తప్పించుకున్నారో చూసారా? దేవుడు వారిలో ఉండి పలికించి ఆ మంత్రసానులకు దేవుడు మరలా వారికి ఆశీర్వాదం కలిగించాడు. అటువంటి మేలు చేసినందుకు దేవుడు వృధాగా వదిలేదు. ఆ మంత్రస్థానులు దేవుడు దీవించాడు. ఆ వంశాభివృద్ధి ఫలింపులోకి వచ్చేటట్లుగా దేవుడు దీవించాడు. చూస్తారా? వారికి దేవుడు అండగా ఉన్నాడు. దేవుడు రాజు ఎదిరించి ఈ విధముగా నీతి న్యాయముల మందు నిలిచినందుకు దేవుడు వారికి తగిన ఆశీర్వాదం వారికి వచ్చి ఉన్నది. అయితే రెండో ఫలితము కూడా ఆయన విఫలమైపోయాడు. ఆ రాజు విఫలమైపోయి మూడోది ఏం చెప్తూ ఉన్నాడంటే చివరలో వారిని మగపిల్లవాడైతే నదిలో పడవేయండి అని మూడోసారి చెప్తూ ఉన్నాడు.
అయితే బాలికలను ఉంచండి అని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆపదను కూడా మన ఇజ్రాయిల్ ఏ విధముగా తప్పించుకున్నారు, అయితే దేవుడు ఏ విధముగా వారిని కాపాడాడు, ఈ విధముగా కృప ఉండడం దేవుని ప్రజలమైన మనము ఏ విధముగా రక్షింపబడుతూ ఉంటామో తదితర అంశములు 2వ రోజు 2వ అధ్యాయములో మనము రేపటి దినములో ధ్యానం చేసుకుంటే వారమై ఉన్నాము. మనము చురుకుగా ఉండి అలాగే సంఘము అనే సిద్ధపాటులో అలాగే ప్రతి విషయంలోనూ శ్రమదినమున కృంగిపోకుండా అలాగే వారిని శ్రమలో ఎలాగ దేవుణ్ణి స్తుతిస్తూ వారు పదును పెట్టి నాటు తేరినారో ఆ విధముగా వెలుగు ప్రకాశించిందో వారికి దైవకళ, అలాగే మనకును దైవకళ విసుగు లేకుండా మనమును అటువంటి కళను అద్దుకుంటే కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.